This previous class lo మనం what is array declaration and initialization, advantages disadvantages of pointer concept గురించి తెలుసుకున్నాం కదా. And this video we will discuss about arrays of pointers. So arrays of pointer concept గురించి వీడియోలో కంప్లీట్గా what is array of pointer, declaration, initialization, accessing the elements with example ప్రోగ్రామ్తో తెలుసుకుందాం. ఓకే, సో డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, an array of pointers is similar to an array of ఎనీ ప్రీడిఫైన్డ్ డేటా టైప్. సో లైక్ వాట్ ఈజ్ ఎరే, మనకి ఎరే అంటే తెలుసు, కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్. సో సేమ్ డేటా టైప్ని మల్టీ హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాయి ఎలిమెంట్స్ అనేది. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్, ఇట్ విల్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. ఓకే, టూ కాన్సెప్ట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మిక్సింగ్ ఎరేస్ ఆఫ్ పాయింటర్స్ గురించి తెలుసుకుందాం. Okay, an array of pointer is similar to an array of predefined data type. As a pointer variable always contain an address. Pointer ఎప్పుడు మనకి అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, an array of pointer is a collection of addresses. array of నార్మల్ పాయింటర్ అనేది అడ్రసెస్ అనేది మనకు స్టోర్ చేస్తుంది. ఎరేస్ ఆఫ్ పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ అడ్రసెస్ని, సో నార్మల్ కలెక్షన్ ఆఫ్ అడ్రసెస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, దీస్ కెన్ బి అడ్రస్డ్ ఆఫ్ ది ఎరే ఎలిమెంట్. సో లైక్ ఎరే ఎలిమెంట్స్ లాగే అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎరే ఆఫ్ పాయింటర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది మెమొరీ జస్ట్ లైక్ ఏ ఎలిమెంట్స్. అడ్రసెస్ని లైక్ మెమొరీ లాగా లైన్గా మనకి సీక్వెన్షియల్ ఆర్డర్గా స్టోర్ చేస్తుంది. ఆఫ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఎరేస్, ఆల్ రూల్స్ దట్ అప్లై టు ది ఎరేస్ ఆల్సో అప్లై టు ది ఎరేస్ ఆఫ్ పాయింటర్. సో మనకి ఎరేస్లో ఏ రూల్స్ అయితే అప్లై చేస్తున్నామో ఇక్కడ ఎరే ఆఫ్ పాయింటర్స్ కూడా సేమ్ రూల్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ డిక్లరేషన్ చూద్దాం. డేటా టైప్, asterisk, పాయింటర్ నేమ్ అండ్ సైజ్. ఓకే, సెమీకోలన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటీజర్ టైప్ తీసుకుందాం. ఇంట్ asterisk x ఆఫ్ 5. సో x ఆఫ్ 5 అని తీసుకుంటే an array ఆఫ్ పాయింటర్ ఈజ్ విత్ 5 ఎలిమెంట్స్, అంటే 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఏరే ఇండెక్స్ ఎప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో లైక్ మనకు మెమొరీ అలొకేషన్ అనేది ఎలా అవుతుంది, ఎప్పుడైతే మనం x ఆఫ్ 5 ఇచ్చామో 5 బ్లాక్స్ అనేది మెమొరీ అలొకేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ x of 0, x of 1, x of 2, x of 3, x of